రాహుల్ గాంధీ కర్ణాటక ప్రజలు షాక్ ఇచ్చారు. ఈవీఎంలని జనం నమ్మట్లేదు అంటూ దేశంలో ఏంటి ప్రపంచమంతా వెళ్ళి చెప్పొస్తున్నాడు కదా. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది, ఈవీఎంల ద్వారానే అధికారంలోకి వచ్చింది. మరి అదేంటో తెలీదు. అక్కడ ఈవీఎంలు బాగానే పనిచేసినాయి, తెలంగాణలో ఈవీఎంలు బాగానే పనిచేసినాయి, హిమాచల్ ప్రదేశ్లో ఈవీఎంలు బాగానే పనిచేసినాయి. అదే బీజేపీ గెలిచినప్పుడు మాత్రం ఈవీఎంలు బాగా పనిచేయవు, మేనేజ్ చేయొచ్చు. అదొక విచిత్రమైన లక్షణం ఉంది. అయితే ప్రజల్లో నెగిటివిటీ క్రియేషన్ ఎంత ఉందో తాము చేసింది తెలుసుకోవడానికో లేకపోతే నిజంగా ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకోవడానికో తెలియదు. కానీ కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ అథారిటీ, కర్ణాటక ప్రభుత్వ ఏజెన్సీ లాస్ట్ ఇయర్ ఆగస్టులో సర్వే నిర్వహించింది. ఆ రిపోర్టు తాజాగా బయటపడింది. ఈవీఎంలని గురించి మీరేమనుకుంటున్నారు అని ప్రజలను అడిగితే 83.61% మంది ఈవీఎంలు విశ్వసించదగనవే, విశ్వసించవచ్చు, మేము నమ్ముతున్నాం అని తేల్చి చెప్పారు. యంత్రాలు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయని 69.39% మంది అంగీకరించారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగాయని 91.31% మంది విశ్వసించారు. ఈ సర్వేలో 102 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన దాదాపు 5,100 మంది పాల్గొన్నారు. బెంగళూరు, బెళగావి, కలబురగి, మైసూరు డివిజన్లోని గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రజలు సర్వేలో ఈ నివేదిక తేలింది. దీంతో ఇది ఓ రకంగా రాహుల్ గాంధీకి షాక్ అన్నమాట.